హలో డిజైనర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ నేను మీకు 2 ఫొటోస్ చూపిస్తాను. ఇది బిఫోర్ ఫోటో, మనం ఆయిల్ పెయింట్ అనేది అప్లై చేయకముందు ఫోటో, ఇది చేసిన తర్వాత ఫోటో. ఇదే కంప్లీట్ ఫోటో. దీన్ని మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అది నేను ప్రాపర్గా ఫోటోషాప్లో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఎలా ఏంటనేది మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు పాస్వర్డ్ అనేది వచ్చింది. నేను ఫైల్కి పాస్వర్డ్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి, మీరు ఇక్కడ ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఏ ఫోటో అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఓపెన్ చేసుకుని ఉంచుకోండి. మొదటిసారిగా ఉంచుకుని లేయర్ మీద క్లిక్ చేసి విండోలోకి వచ్చినాక ఇక్కడ మీరు యాక్షన్స్ ఓపెన్ చేసుకోండి. యాక్షన్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ యాక్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ యాక్షన్స్ ఓపెన్ అయ్యాక నేను మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు యాక్షన్ సంబంధించినది నేను మీకు అక్కడ కింద డ్రైవ్ లింక్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ ఆల్రెడీ నేను యాక్షన్ తీసుకున్నాను. బట్ మీరు ఆ లోడ్ యాక్షన్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 4 లైన్స్ దగ్గర ఓపెన్ చేసినాక ఇక్కడ లోడ్ యాక్షన్ ఉంది. ఈ లోడ్ యాక్షన్ ఓపెన్ చేసినాక ఇక్కడ ఇలా మీకు యాక్షన్ అనిపించింది. మీరు క్లిక్ చేసి లోడ్ నొక్కండి. ఆల్రెడీ నేను తీసుకున్నాను. ఓకే, తీసుకున్నాక మీరు జస్ట్ ఇది కింద ఈ ఫోల్డర్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసినాక కింద ఆల్ ఇన్ ప్లే అని ఉంది. మీరు జస్ట్ ప్లే బటన్ నొక్కండి. ఇది చాలా మందికి తెలిసినా కూడా ఈ వీడియో చేసే దేనికి అంటే తెలియని వాళ్ళ కోసం అండి. తెలిసిన వాళ్ళు ఉంటే కదా అని కామెంట్ పెట్టినంత మాత్రం ఏమీ కాదు. తెలియని వాళ్ళ కోసం అండి ఇలాంటి వీడియోస్ చేసేది. ఓకే, మీకు ఆటోమేటిక్గా ఈ యాక్షన్ అనేది ఆ ఫోటోకి అప్లై అయ్యింది. కొంచెం మనం వెయిట్ చేద్దాం. ముందు మీకు ఇక్కడ ఫోటో అనేది ఓపెన్ అయిపోయింది. యాక్షన్ అనేది అప్లై అయింది. మీరు జస్ట్ స్టాప్ అనేది క్లిక్ చేసి, ఇది మామూలుగా కంప్లీట్గా ఫోటో అయితే ఇలా వచ్చింది. మీరు ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఉన్న దీన్ని ఉపయోగించుకొని దీనికి సంబంధించిన కలర్ కలెక్షన్ సంబంధించిన మీరు దీన్ని ఉపయోగించుకొని మీకు నచ్చినట్టు విధంగా కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు ఈ కలర్స్ని అడ్జస్ట్ చేసుకొని సింపుల్గా ఆయిల్ పెయింట్కి ఎలా ఉంటే బాగుంటుంది, అదర్ కానీ కర్వ్స్ కానీ దీనికి సంబంధించినవి అన్నీ మీకు ఇక్కడ ఉంటాయి. ఈ స్టార్చ్నెస్ అనేది పెంచుకుంటే ఏంటంటే ఆయిల్ పెయింట్కి లుక్ రావడం కోసమే ఇది నేను ఉపయోగిస్తాను. దీన్ని మీరు ఎక్కువ పెట్టదు, నేను జస్ట్ మామూలు చూపిస్తున్నాను. మీకు అర్థం కాకపోతే ఇట్లా ఒకసారి డౌన్ చేసి మళ్ళీ ఇలా అప్ చేస్తే మీకు అది అన్నిట్లో ఉన్న ఫోటోలో ఉన్న వేరియేషన్ ఏంటనేది మీకు అర్థమైంది. నేను ఎక్కువ పెట్టను, సింపుల్గా తగ్గించే పెడుతున్నాను. ఇంకొంచెం తగ్గించుకుందాం. ఓకే, మీరు దీన్ని ఇట్లాగా జస్ట్ మీరు ఒక ఆయిల్ పెయింట్కి మీరు ఫోటోకి ఆయిల్ పెయింట్ యాక్షన్ అనేది అప్లై చేసుకొని సింపుల్గా మీరు చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ప్రాపర్గా. నేను జస్ట్ మీకు ఒకసారి ఇది 2 స్టెప్స్ వైజ్గా చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఈ ఫోటో చూడండి. ఇది మనం చేసిన తర్వాత ఫోటో, ఇది ఓల్డ్ ఫోటో. ఏది బాగున్నప్పటికీ దేనిది దాన్ని అండి. ఇది సింపుల్ ఫోటో, ఇది నార్మల్ ఫోటో. ఇది మనం ఫోటోషాప్లో ఎడిట్ చేసిన ఫోటో. ఇది బాగుండొచ్చు, ఇది బాగుండొచ్చు. సో మనం ఫోటోకి ఆయిల్ పెయింట్ అప్లై చేయాలి అంటే మీరు సింపుల్గా యాక్షన్ అనే టూల్ని మీరు ఇట్లా యూజ్ చేసుకొని ఇక్కడ కూడా మీరు చేసేసుకోవచ్చు సింపుల్గా. ఈ ఫోటోషాప్ యాక్షన్ కావాలి అంటే మీరు కింద అందులో డ్రైవ్ లింక్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పాస్వర్డ్ మాత్రం మర్చిపోవద్దు. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. వీడియో మొత్తం మీరు పూర్తిగా చూస్తే మీకు పాస్వర్డ్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో నేను మళ్ళీ త్వరలోనే వీడియో చేస్తాను. ఇంతకుముందు నేను మధ్యలో కొన్ని వీడియోలు ఆపేషన్ చేయాల్సి ఉంది. ఇంకా చాలా మెటీరియల్ అయితే ఉంది నా దగ్గర. 1 by 1 నేను మీకు చేసుకుంటూ వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. బాయ్.